హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేతి సున్నుండలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. నేను చెప్పిన ప్రాసెస్‌లో చేస్తే అచ్చం స్వీట్ షాప్‌లో దొరికే సున్నుండల టేస్ట్ మీకు వస్తుంది. అంతేకాదు, చాలా తక్కువ నెయ్యితో మనం ఎక్కువ సున్నుండలు చేసుకోవచ్చు. ఇక స్టార్ట్ చేద్దామా? ఒక గ్లాస్ మినపప్పు తీసుకొని వాటిని లో ఫ్లేమ్‌లో దోరగా వేయించుకోవాలి. నేను ఇక్కడ మినపప్పు వాడుతున్నాను. మీ దగ్గర మినపగుండ్లు ఉంటే మీరు వాటిని కూడా తీసుకోవచ్చు. పొట్టు ఉన్న మినపప్పు గానీ, మినపగుండ్లు వాడితే హెల్త్‌కి ఇంకా మంచిది. మీకు పొట్టు ఉన్న పప్పు అంత ఇష్టం లేదు అనుకుంటే స్కిప్ చేసేయొచ్చు. లేదా అది సగం, ఇది సగం వేసుకున్నా మీ ఇష్టం. ఇలా దోరగా వేగిన పప్పులో కొంచెం నెయ్యి వేసుకొని లో ఫ్లేమ్‌లో ఓ 3 మినిట్స్ పాటు వేయించుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఇందులో 2 టేబుల్ స్పూన్ బియ్యం వేసుకొని ఓ 2 మినిట్స్ పాటు వేయించుకోండి. నేను ఇక్కడ 1 గ్లాస్ పప్పుకి 2 టేబుల్ స్పూన్ బియ్యం తీసుకున్నాను. బియ్యం వేయడం వల్ల మనం సున్నుండలు తినేటప్పుడు మన పంటికి అతుక్కోకుండా ఉంటుంది. ఎందుకంటే మినపప్పు జిగురుగా ఉంటుంది కాబట్టి. ఇలా వేగిన పప్పు చల్లారాక మిక్సీలో పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన పౌడర్‌లో 1 గ్లాస్ పప్పుకి 2 గ్లాసుల బెల్లాన్ని తీసుకొని ఇలా పౌడర్ అండ్ బెల్లం మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఒకవేళ మీకు స్వీట్ తక్కువ అనిపిస్తే ఇంకొంచెం బెల్లం యాడ్ చేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న పౌడర్‌ని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. పౌడర్ అనేది లైట్‌గా బరకగా ఉంటే తినేటప్పుడు మంచి టేస్ట్ అనిపిస్తుంది. ఇప్పుడు ఈ పౌడర్‌లోకి ఒక గ్లాస్ నెయ్యిని తీసుకొని, నెయ్యిని కొంచెం కొంచెం కలుపుకుంటూ ముద్దలు చేసుకోవాలి. మనం ఒకేసారి మొత్తం నెయ్యి వేసుకొని చేస్తే ఎక్కువ నెయ్యి పడుతుంది. కానీ ఇలా కొంచెం కొంచెం వేసుకొని చేస్తే తక్కువ నెయ్యి పడుతుంది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎంత నెయ్యి పట్టిందో, సున్నుండలు ఎలా వచ్చాయో కామెంట్‌లో చెప్పండి. ఇంకోటి చెప్పడం మర్చిపోయాను. మీరు సున్ను పిండి పట్టుకొని దాన్ని స్టోర్ చేసుకొని మీకు నచ్చినప్పుడు ఫ్రెష్‌గా లడ్డూలు చేసుకొని కూడా తినొచ్చు. ఈ సున్ను పిండిని 2, 3 మంత్స్ దాకా ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నాకు మీ సపోర్ట్ చాలా అవసరం. థాంక్స్ ఫర్ వాచింగ్.